హాయ్ అండి. అందరికీ నమస్తే. సరికొత్త స్టోరీని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 'మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 1' విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ. విక్కీ అదేనండి, విక్రమాదిత్య మన హీరో. విక్రమ్ గురించి చెప్పాలంటే విక్రమ్ సీఈఓ అనకూడదు. విక్రమ్ శాడిస్ట్ అనాలి. విక్రమ్‌కి తప్పు చేస్తే నచ్చదు. తప్పు చేశారంటే ఇంకా వాళ్ళ పని అవుటు. శాడిజంతోనే చంపేస్తాడు. విక్రమ్‌కి 21 ఇయర్స్ ఉన్నప్పుడు విక్రమ్ నాన్నగారు కృష్ణవంశీ బిజినెస్‌లో లాస్ వచ్చి ఆ కంపెనీ మూసేద్దాం అనుకునే టైంలో విక్రమ్ ఆ లాస్‌ని కవర్ చేస్తాడు. దాంతో ఈ కంపెనీ కూడా నువ్వే రన్ చెయ్ విక్కీ అని కంపెనీని విక్రమ్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తారు కృష్ణవంశీ గారు. ఆ తర్వాత చాలా కంపెనీలు, కాలేజీలు కూడా స్టార్ట్ చేశాడు విక్కీ తెలివితేటలతో. ఇక విక్రమాదిత్య ఆఫీస్‌కి వచ్చేద్దాం. అబ్బా! ఎంతసేపు వర్క్ అంటారేంట్రా? నా వల్ల కాదు. నేను ఈరోజు ఫుల్‌గా నిద్రపోతా అంటూ నిద్రపోతాడు కంపెనీ ఎంప్లాయీ వెంకటేషు. అప్పుడే మన హీరో ఎంటర్ అయ్యాడు. ఇంకేముంది, నిద్రమత్తు పోయేదాకా ఫుల్‌గా వార్నింగ్ ఇచ్చి నిలబెట్టి వర్క్ చెయ్యన్నాడు. నిలబడి వర్క్ చేయకపోయినా, ఆఫీస్‌లో నిద్రపోయినా జాబ్‌లో నుండి తీసేస్తా అంటూ వార్న్ చేశాడు విక్కీ. అప్పుడు చూడాలి విక్కీ కళ్ళు కోపంతో ఎర్రబడి చాలా భయంగా ఉన్నాయి. అంతే, ఎంప్లాయీలందరూ వర్క్‌లోనే ఉండిపోయారు. ఎక్కడ వాళ్ళని ఫైర్ చేస్తారేమో అన్నట్టు. ఒక అరగంట పాటు అలాగే ఉన్నారు అంతా కూడా. ఇక అంతే సడన్‌గా డోర్ తీసి బయటికి వచ్చాడు విక్కీ. ఇక విక్కీ రావడం రావడం అందరూ తనని చూడటమే మొదలుపెట్టారు. ఏంటి, వర్క్ కన్నా నా మీదే ఇంట్రెస్ట్ ఎక్కువుందా అని అన్నాడు. అంతే, ఒక అమ్మాయి అవును సార్ అని అనేసింది తన అందాన్ని చూస్తూ. అవును, మీకు చెప్పలేదు కదా, విక్కీ హైట్ 6 ఫీట్ ఉంటాడు. సిక్స్ ప్యాక్ బాడీ, చాలా క్యూట్‌గా ఉంటాడు. కలర్ కూడా చాలా తెలుపు. ఇక అబ్బాయిలు సైతం కూడా ఆశ్చర్యపడే అందం అతనిది. 25 ఇయర్స్, చాలా స్టైలిష్‌గా ఉంటాడు. కానీ శాడిస్ట్ అని ఎవ్వరూ దగ్గరికి రారు. అలాంటిది ఆ అమ్మాయి అలా అనేసరికి అందరూ షాక్‌లో ఉండిపోయారు. వర్క్ ఇంట్రెస్ట్ లేదా? సరే అని సెక్యూరిటీ గార్డ్‌ని రమ్మని చెప్తాడు విక్కీ. అందరూ అర్థం కాక చూస్తారు. సెక్యూరిటీ గార్డ్ వచ్చి సార్ పిలిచారంట అని అనగానే నీ డ్యూటీ అయిపోయింది, నువ్వు వెళ్ళొచ్చు అంటాడు విక్కీ. సార్ అనే లోపే రేపు డ్యూటీకొచ్చేసేయ్, ఇప్పుడు వెళ్ళిపో అంటాడు. సరే సార్ అంటూ సెక్యూరిటీ గార్డ్ వెళ్ళిపోతాడు. ఇక అమ్మాయి పేరు రోజా. రోజా, నీకు వర్క్ ఇంట్రెస్ట్ లేదన్నావుగా, వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేయి. అక్కడ మనుషుల్ని చూస్తూ, రోడ్డు మీద వెళ్ళేవారిని చూస్తూ, మధ్య మధ్యలో ఆఫీస్‌కి వచ్చేవారిని గమనిస్తూ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి కానీ వెళ్ళు, వెళ్ళి డ్యూటీ చేయి. నీకు ఓకే అయితే డైలీ అదే వర్క్ చెయ్యి. నాకేమీ ప్రాబ్లం లేదని స్టైల్‌గా కూల్ గ్లాసెస్ పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అటు నుంచి అటు ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే నాన్న విక్కీ నీకోసం ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ చేయించాను అంటూ చెప్తుంది సునంద. విక్కీ తల్లి సరే మామ్ అని ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వెళ్ళి ఒక 15 నిమిషాల్లో డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు విక్కీ. ఒక 10 నిమిషాలు కామ్‌గా ఉండి చెప్పడం మొదలుపెడుతుంది సునంద. నాన్న విక్కీ, కళ్యాణ్‌కి అదే విక్కీ తమ్ముడు స్టడీస్ కంప్లీట్ అయ్యాయి. వాడికి కంపెనీ బాధ్యతలు అప్పగించే టైం వచ్చింది కదా అనేలోపు సైడ్ లుక్‌తో చూస్తాడు. అంతే, ఇంక సునంద ఆ! అంటూ విక్కీ అంటూ తడబడి అలా ఒక 5 నిమిషాలకు నార్మల్ అయ్యి అదే నాన్న, ఒక కంపెనీ చాలు నాన్న అని అంటుంది. సారీ మామ్, కళ్యాణ్‌కి ఇవ్వటం కరెక్ట్ కాదు. ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకు. స్టడీస్ కంప్లీట్ అయ్యాయి అంటున్నావు కదా, జాబ్ ట్రైల్ చేసుకోమని చెప్పు. నాకేం ఇబ్బంది లేదు. ఇంకా హైయర్ స్టడీస్ చేయాలి అనుకుంటే నేను ఏర్పాట్లు చేస్తాను అంటూ ఫోన్ చూస్తూ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు సీరియస్‌గా. సునంద కృష్ణవంశీని చూసింది. కృష్ణవంశీ గారు కూడా విక్కీ సరిగ్గా చెప్పాడు సునంద. కళ్యాణ్ 24 గంటలు తాగుతూ ఉంటాడు. బాధ్యత తెలీదు. మరి నీ గారాబం అలా ఉంది. అందుకే జాబ్ చేస్తే కనీసమైనా మారతాడు. లేదా హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్తే అక్కడ నువ్వు ఉండవు కాబట్టి కొంచెమైనా పక్కవారి మాట వింటాడు అంటూ లేచి వెళ్ళిపోయాడు కృష్ణవంశీ. ఇంక విక్కీ నెక్స్ట్ డే షెడ్యూల్ ప్లాన్ చేసి నిద్రపోతాడు. విక్కీ ఫుల్ స్లీప్‌లో ఉన్నాడు. ఎవరో డోర్‌ని కంటిన్యూయస్‌గా లాక్ చేస్తారు. విక్కీ నిద్ర మత్తుతోనే డోర్ ఓపెన్ చేస్తాడు.
గుడ్ మార్నింగ్ అంటూ అటు నుంచి వినిపిస్తుంది. ఇంకంతే విక్కీ షాక్ అవుతాడు. అంతకన్నా ఎక్కువగా ఇరిటేట్ అవుతాడు. ఆ వ్యక్తి మొహం మీదే డోర్ వేసి మళ్ళీ నిద్రపోయి గంటకి లేస్తాడు. తర్వాత కొద్దిసేపటికి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు. కృష్ణవంశీ గారు విక్కీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. విక్కీ రాగానే గుడ్ మార్నింగ్ విక్కీ అంటూ విష్ చేస్తారు. సునంద అయితే నిన్నలా జరిగిందని విక్కీతో మాట్లాడమే మానేస్తారు. ఇక పక్కనే ఆ వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరంటే అనూష. తను విక్కీ మరదలు. తను హీరోయిన్ కాదు. విక్కీకి అనూష అంటే అస్సలు పడదు. అనూషకి మాత్రం విక్కీ కన్నా విక్కీ ఆస్తంటేనే ఇష్టం. దానికోసమే విక్కీ వెనకే పడుతూ ఉంటుంది. బావా బావా అంటూ. ఇక కళ్యాణ్ ఏమో విక్కీ తమ్ముడు. తను కూడా అక్కడే ఉన్నాడు కానీ విక్కీ ఉన్నప్పుడు కళ్యాణ్ చాలా సైలెంట్‌గా ఉంటాడు. అంతా కలిసి టిఫిన్ చేస్తారు. విక్కీ ఒక 2 నిమిషాల్లో తినేసి ఆఫీస్‌కి స్టార్ట్ అవుతాడు. ఇక నిజానికి అతను అన్ని కాలేజెస్‌ని, కంపెనీస్‌ని ఫోన్స్ ద్వారానే రన్ చేస్తాడు. బట్ వర్క్‌లో ఇబ్బంది ఉండకూడదు అని ఆఫీస్‌లకు, కాలేజెస్‌కి డైలీ వెళ్తాడు. ఈరోజు షెడ్యూల్ ప్రకారం కాలేజ్‌కి వెళ్దాం అనుకున్నాడు. ఇక కారు ఎక్కగానే పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించి ఒక లుక్ వేశాడు విక్కీ. అంతే కళ్ళు పెద్దగా అయ్యాయి. ఎరుపు రంగు అప్పటికే కళ్ళల్లో తిష్ట వేసుకుని ఉంది. ఇక విక్కీ పాకెట్‌లో నుంచి గన్ బయటికి తీశాడు. నెక్స్ట్ మినిట్ అనూష కారు దిగేసింది. దిగడం దిగింది కానీ అనూషకి మాత్రం భయం తగ్గలేదు. ఒక 15 నిమిషాలు అలానే ఉండిపోయింది. తర్వాత లోపలికి వెళ్ళింది. విక్కీ ఆ రోజు విక్రమ్ మెడికల్ కాలేజ్‌కి వెళ్ళాడు. విక్రమ్ పెట్టిన లేటెస్ట్ కాలేజ్ అది. ఆ రోజే స్టార్ట్ అయ్యింది కానీ విక్రమ్ ఫ్యామిలీ ఎవ్వరూ కూడా రారు. ఎందుకంటే విక్రమ్ మీద ఉన్న నమ్మకం అలాంటిది. బాబు గారి ఫాలోయింగ్ మామూలా? వెళ్ళగానే ఎంట్రన్స్‌లో బంతి పువ్వులు విక్రమ్ నడిచే దారిలో వేస్తూ ఉంటే, ఆ రోజా పువ్వులు విక్రమ్ మీద వేస్తూ ఉన్నారు. అందరూ వచ్చి విక్రమ్‌కి గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశారు. విక్రమ్ కాలేజ్ అంతా చూడటానికి వెళ్ళాడు. ఒక చోట ఎందుకో సడన్‌గా ఆగిపోయాడు. అందరూ ఎందుకు ఆగిపోయారు అని చూస్తున్నారు. విక్కీ కూడా సీరియస్‌గా ఒకవైపే చూస్తున్నాడు. కానీ ఫస్ట్ డే అని కంట్రోల్ చేసుకున్నాడు. ప్రిన్సిపాల్ వచ్చి సార్ ఏమైనా ప్రాబ్లమా అని అనగానే విక్కీ ఒక సీరియస్ లుక్ విసిరి ఎదురుగా చూశాడు. అంతే ప్రిన్సిపాల్‌కి అసలు విషయం అర్థమైంది. అక్కడ ఏముంది అంటే సరస్వతీదేవిది చిన్న విగ్రహం ఉంది. కానీ దాని పక్కన విక్కీ ఫోటో పెద్ద బ్యానర్‌తో ఉంది. అది ఎంత ఉందంటే సరస్వతీదేవి విగ్రహం కన్నా విక్కీ బ్యానర్ హైటే ఎక్కువ. విక్కీకి అది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే విక్కీ సరస్వతీదేవి కన్నా ఎక్కువ కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే విక్కీకి బిస్కెట్ వేస్తున్నట్టు ఉంది. అదే కంటిన్యూ అయితే వాళ్ళంతా వర్క్‌ని నెగ్లెక్ట్ చేస్తారని విక్కీ డౌటు. సో, ఆ ప్రిన్సిపల్ విక్కీకి సారీ చెప్పి బ్యానర్ బయట కట్టమంటారా సార్ అని అంటాడు. విక్కీ చేత్తోనే వద్దని చెప్పి ఫ్రంట్‌కి నడుస్తాడు. ప్రిన్సిపల్ ఆ పని వేరే వాళ్ళతో చేయించి మళ్ళీ విక్కీ వెనకే వస్తాడు. విక్కీకి కాలేజ్ అంతా కూడా మంచిగా అనిపించింది. ఇది ఫస్ట్ ఎపిసోడ్ అండి. అంటే చిన్నగా ఇచ్చాను. జస్ట్ ప్రోమో లాంటిది. మీకు ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి. స్టోరీ కంటిన్యూ చేస్తాను. స్టోరీ చాలా బాగుంటుంది. టైటిల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా పెండింగ్ ఉన్న స్టోరీస్ కూడా తొందరగానే కంప్లీట్ చేస్తాను. చాలామంది కామెంట్ చేస్తున్నారు. రొమాంటిక్ బాస్, డెవిల్ బాస్ పెట్టమని. అది నా చేతుల్లో లేదు. అది మీకు అర్థమయ్యేలా కూడా నేను చెప్పలేనండి. సో, వీలైనంత తొందరగా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. తప్పుగా అనుకోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.